నేత మల్లుబట్టి విక్రమార్క చేపట్టబోయే పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర ఉంటుందని ఇచ్చోడలో డీసీసీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. బోధ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుండి మొదలై ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి పాదయాత్ర విజయవంతం చేస్తామని అన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కళ్లం నారాయణ రెడ్డి, టీపీసీసీ పీపుల్స్ మార్చ్ యాత్ర కోఆర్డినేటర్ హజ్మతుల్లా హుస్సేని, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సభ్యుడు డాక్టర్ వన్నెల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజారత్ మండల్ పిప్రి విలేజ్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అయింది. ఆ పాదయాత్రలో ప్రేమ్ సాగర్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి గారు, నదీం జావేద్ గారు, మరి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మరి జీవన్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అందరూ మేము పాల్గొంటారు. ఈ యాత్ర పిప్రి నుంచి స్టార్ట్ అయి ఇచ్చోడాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. మరి ఇచ్చోడాలో నైట్ హాల్ట్ చేసి 17th మార్నింగ్ ఇచ్చోడా నుంచి సిరికొండగా పాదయాత్ర చేస్తూ మరి సిరికొండలో నైట్ హాల్ట్ చేసి 18th నాడు సిరికొండ నుంచి ఇందర్వెల్లి దాకా పాదయాత్ర చేస్తారు. మరి ఇందర్వెల్లి నుంచి ఉట్నూరు దాకా 19th నాడు పాదయాత్ర చేస్తారు. ఈ పాదయాత్ర కంటిన్యూ 91 డేస్ నడుస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళిద్దరే చెప్తారంటే వాళ్ళు వీళ్ళ తిరుగుతారు, వీళ్ళు వాళ్ళు తిరుగుతారు తప్పితే ఇద్దరు కలిసి చేసినారు. ఇద్దరు కలిసి జనం దోసుకుంటారు. ఒక పక్క గ్యాస్ సిలిండర్లు, ఒక పక్క నిత్యావసర వస్తువులు, ఇంకొక పక్క కరెంటు బిల్లులు, ఎవరికి సాధారణంగా చూసుకుంటూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే గురించి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏం చేసుకుంటాం మేము అందరూ తెలుసు. ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రాంతం గురించి తప్పకుండా వచ్చే దళిత నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సాధ్యమైన దళితులు కేసీఆర్ చెప్పిన దళితం చేశాం. ఆడపోయి మోడీ గారు కూడా ఏదో చేస్తున్నారు. అది ఎవరు బీజేపీ ఏమో వ్యాపారస్తుల పార్టీ.